హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. మరి ఇప్పుడు మనకి బీటెక్ ఆల్మోస్ట్ సెకండ్ సెమిస్టర్ ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇంకొక 1 మంత్ టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి మనం ప్రమోట్ అవ్వాలి అంటే మనకి D10 అనేది ఒకటి ఉంటుంది. ఈ D10 అనేది ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ అయిపోతుందో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అటెండెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం క్రెడిట్స్ ఉండాలి. అలాగే థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే కూడా క్రెడిట్స్ అండ్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. అసలు D10 అంటే ఏంటి, ఒకవేళ D10 అయిపోతే మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు రూల్స్ అనే దానిపైన డిస్కస్ చేసుకుందాం. ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, అటెండెన్స్ ఎంత ఉండాలి, మొత్తం ఫుల్ వీడియో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు అసలు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి కొత్తగా ఎవరైనా పేజ్ని విజిట్ అవుతుంటే. అండ్ ఫస్ట్ మనం D10 అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. D10 అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అటెండెన్స్ మీద, రెండోది మీ క్రెడిట్స్ మీద. అసలు అటెండెన్స్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ అటెండెన్స్ గురించి మాట్లాడి తర్వాత మనం క్రెడిట్స్ మీద మాట్లాడదాం. అటెండెన్స్ మొత్తం టోటల్గా మనకి 75% అటెండెన్స్ అనేది ఉండాలి. మొత్తం సెమిస్టర్కి మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అటెండెన్స్ 75%. ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ యూనివర్సిటీ మనకి 10% కన్యూనేషన్ ఫీజు పే చేసుకోవడానికి ఉంది. అంటే 10%, 75% 10% కానీ తక్కువ అయితే మీరు కన్యూనేషన్ ఫీజు పే చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 65 పైన 75 లోపల తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కన్యూనేషన్ అనేది వర్తిస్తుంది. కానీ కొన్ని కాలేజెస్లో ఎలా అంటే కన్యూనేషన్ చాలా భారీగా డిమాండ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా నాకు ఒక మెసేజ్ చేశారు, అక్క నాకు అటెండెన్స్ లేదని చెప్పి 5,000 రూపీస్ డిమాండ్ చేస్తున్నారు కన్యూనేషన్కి అని. అది కాలేజ్ వాళ్ళు డిమాండింగ్. బట్ యూనివర్సిటీ పరంగా చూసుకుంటే మనకి నాకు తెలిసినంత వరకు 800 ఆ రేంజ్లోనే ఉంటుంది కన్యూనేషన్. కానీ మీ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసుకుంటున్నారు. సో అది మేబీ నీకు ఎంత అటెండెన్స్ తక్కువైందో ఏంటో అనేది మనకు తెలియదు కాబట్టి సో ఆ అమౌంట్ అనేది డిమాండ్ చేశారు. ఓకే, ఒకవేళ అటెండెన్స్ వల్ల D10 అయిపోయాం, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి మాట్లాడదాం. సో దానికంటే ముందు క్రెడిట్స్ గురించి తెలుసుకుని ఆ తర్వాత ఒకవేళ D10 అయితే మన పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ క్రెడిట్స్ కానీ చూసుకుంటే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి మీరు వెళ్ళాలి అంటే, థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే అటెండెన్స్ ఇస్ ద వన్ పార్ట్ అండ్ సెకండ్ వన్ క్రెడిట్స్. నాకు తెలిసినంత వరకు అటెండెన్స్ లేని వాళ్ళు ఎంతో ఒక అమౌంట్ పే చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ క్రెడిట్స్ లేని వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అటెండెన్స్ అయితే ఏదో ఒక అమౌంట్ కట్టేసుకుని తర్వాత అటెండెన్స్ అటెండ్ మేనేజ్ చేస్తుంది, కాలేజ్కి యూనివర్సిటీ పంపించేస్తుంది, అయిపోతుంది. క్రెడిట్స్ అనేది ఎవరు ఏమీ చేయలేం, ఎందుకంటే అది యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు పాస్ చేస్తేనే మనం పాస్ అవుతాం అండ్ ఆ క్రెడిట్స్ అనేవి మన చేతికి వస్తాయి. అసలు ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే 40% క్రెడిట్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 40% అంటే మేము ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని మీరు అడగచ్చు. సో అది థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా 40%. మరి 40% అంటే సెకండ్ ఇయర్లో వచ్చిన 40% చాలా అంటే అది వేరు ఇది వేరు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలి అనుకుంటే అప్ టు 2-1 సెమిస్టర్ వరకు 2-2 సెమిస్టర్ కన్సిడర్ చేయరు, ఎందుకంటే మీరు 2-2 రిజల్ట్స్ రాకముందే థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతారు కాబట్టి 2-2 మార్క్స్ కన్సిడర్ చేయరు. అప్ టు 2-1 వరకు మాత్రమే మీకు క్రెడిట్స్ అనేది తీసుకుంటారు. 1-1, 1-2, 2-1 ఈ మొత్తంలో ల్యాబ్స్, సబ్జెక్ట్స్, క్రెడిట్స్ మొత్తం మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో సహా మొత్తం యాడ్ చేయండి. ఓకే, మొత్తం యాడ్ చేసి మీకు కొన్ని క్రెడిట్స్ అనేవి ఉంటాయి. మీరు ఫెయిల్ అయింది దాన్ని పక్కన పెట్టండి, పాస్ అయినంత వరకు మొత్తం అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ మొత్తంలో అన్నీ యాడ్ చేసుకొని అప్ టు 2-1 సెమిస్టర్ వరకు యాడ్ చేసుకొని 40% అంటే 40/100 ఇంటూ టోటల్ క్రెడిట్స్ని వేసుకొని ఇంటూ చేసి టోటల్ క్రెడిట్స్ని తీసుకొని ఆ క్రెడిట్స్లో మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో దాన్ని పక్కన వేసుకొని క్యాలిక్యులేట్స్ అనేవి చేసుకోండి. అప్పుడు మీకు 40% క్రెడిట్స్ అంటే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ వరకు ఎలా అంటే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే 23 క్రెడిట్స్ ఏమో ఉండాలి. అట్ ద సేమ్ టైం థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే 43 or 42.5 ఏమో క్రెడిట్స్ ఉండాలి. సో ఈ క్రెడిట్స్ ఉంటేనే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కానీ ఇక్కడ మీకు ఇచ్చిన దాని ప్రకారం అలాగా 23, 42.5 అలాగా మెన్షన్ చేయలేదు, 40% అని చెప్పి మెన్షన్ చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే
ల్యాబ్స్వి అలాగే సబ్జెక్ట్స్వి 2 యాడ్ చేసి మీకు D10 అనేది ఉంటుంది క్రెడిట్స్ లేకపోతే. సో ల్యాబ్ కూడా యాడ్ చేసుకోండి. ల్యాబ్స్లో కూడా మీకు క్రెడిట్స్ అనేవి ఉంటే ప్రమోట్ అయిపోతారు. 23 ఖచ్చితంగా ఉండాలి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే. ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే 40. అండ్ ఇక్కడ 42.5 అలా ఉండాలి. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి 2-1 వరకు చూస్తారు. ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకు 3-1 వరకు క్రెడిట్స్ చూస్తారు. మీరు ఒకవేళ ఇవి క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేసుకోకుండా ఒక అటెండెన్స్ వల్లనో లేదా క్రెడిట్స్ వల్లనో D10 అయిపోయాం అనుకుందాం. D10 అయితే మళ్ళీ ఎలా మన ప్రాసెస్ ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. అటెండెన్స్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఎవరు 90% అందరూ అటెండెన్స్తో ఏదో ఒక అమౌంట్ కట్టేసుకొని ప్రమోట్ అయిపోతారు. బట్ కొన్ని కాలేజెస్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తుంటారు కదా, సో అలాంటప్పుడు మనం D10 అయిపోతాం. ఒకవేళ వీటి ద్వారా కానీ D10 అయితే మనం చాలా బాధగా ఉంటుంది ఈ మాటలు వింటుంటే, కానీ మనం తప్పేం లేదు, బట్ యూనివర్సిటీ రూల్ అది. ఒకవేళ మీరు కానీ D10 అయిపోతే మీ జూనియర్స్తో కూర్చొని మీరు జూనియర్స్ ఉంటే ఇప్పుడు కూర్చోబడలేదు, మీరు సప్లీ రాసుకొని మీ క్రెడిట్స్ అనేది గెయిన్ అయ్యారు అనుకోండి. ఓకే, అటెండెన్స్కి ఇంకో సోర్స్ ఏవో ఉంటాయి, బట్ క్రెడిట్స్ వల్ల D10 అయితే మాత్రం మీరు సప్లీలు రాసుకొని క్రెడిట్స్ గెయిన్ చేసుకొని ఆ ఎన్ని క్రెడిట్స్ ఉండాలో అన్ని క్రెడిట్స్ గెయిన్ చేసుకోవాలి. ఆ క్రెడిట్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మీ జూనియర్స్తో పోయి కూర్చొని మీ జూనియర్స్తో మీ రెగ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ రెగ్యులేషన్ స్టార్ట్ అవ్వదండి, ప్రీవియస్గా మీ జూనియర్స్కి ఏ రెగ్యులేషన్ అయితే ఉంటుందో, అంటే ఇప్పుడు R20లో D10 అయిపోయారు, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళడం, మీరు పోయి R23 రెగ్యులేషన్తో కూర్చుంటారు. R23 రెగ్యులేషన్ వాళ్ళ రెగ్యులేషన్కి ఏముంటాయి అవి, బట్ కొన్ని సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేస్తారు. మీకు ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే మీరు కానీ D10 అయితే మీ జూనియర్స్తో పోయి కూర్చొని రాసుకోవాల్సి ఉంటుంది, మీ జూనియర్స్తో కూర్చొని చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. అండ్ ఈ ఇయర్ D10 అనేది ఉంటుందండి ఖచ్చితంగా. D10 అనేది ఖచ్చితంగా యూనివర్సిటీ తీస్తుంది లిస్ట్. బట్ ఇవి సెమిస్టర్స్ మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లిస్ట్ అనేది మీ కాలేజెస్కి వెళ్ళిపోతాయి. సో మీ కాలేజ్ వాళ్ళు D10 అనేది చేస్తారు. సో D10 అనేది మీ పేరెంట్స్తో పిలిచి ఒక లెటర్ ఏదో రాపించుకొని చాలా ప్రాసెస్ జరుగుతుంది. సో ఇదంతా జరుగుతుంది మీ 2 సెమిస్టర్స్ ఎగ్జామ్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు. కొన్ని కాలేజెస్లో 3-1 సెమిస్టర్ రాసేటప్పుడు D10 చేస్తారు, అది మీ కాలేజ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం మధ్యలో సప్లీట్ రాసుకొని క్లియర్ చేసుకోండి ఈజీగా, మళ్ళీ మీ క్లాస్మేట్స్తో కూర్చోవడానికైనా కొంచెం ట్రై చేయండి. సో ఇదన్నమాట D10కి సంబంధించిన అప్డేట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.